సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని పాములపర్తి, మార్కుక్ శివార్, వెంకటాపూర్, నర్సన్నపేట గ్రామాలలోని మండల ఎంఆర్ఓ ఆరిఫా గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆరిఫా మార్కుక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్, ఎంపీడీఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల జాబితాలో పేరు లేని లబ్ధిదారులు అధైర్యం చెందవద్దని అన్నారు. మరో విడతలో దరఖాస్తు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ప్రస్తుతం వచ్చిన లబ్ధిదారుల జాబితా గ్రామ సభల్లో ప్రకటించినట్లు తెలిపారు. ప్రజాపాలన సేవా కేంద్రం అనేది ఒకటి ప్రజాపాలనలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. అది నిరంతర సేవా కేంద్రము. ఏ రకమైన దరఖాస్తు అయినా సరే ఎంపీడీఓ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రం దగ్గర ఉన్న ఆఫీసర్కి ఇచ్చినట్లయితే ప్రజాపాలన సైట్లో ఆ యొక్క రిక్వెస్ట్ని ఆన్లైన్ చేయబడుతుంది. ఆ రకమైన దరఖాస్తులు ఫర్దర్ మళ్ళీ లిస్టులో వస్తాయి. అందరికీ అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి ఇచ్చేటువంటి ప్రతి స్కీమ్లో కూడా విచారణ చేసిన తర్వాత బెనిఫిషరీని గుర్తించడం జరుగుతుంది. కాబట్టి దరఖాస్తులు ఎప్పుడైనా సరే, ఈ రోజైనా లేదు అంటే ఈ రోజు రాలేని వాళ్ళు. పాములపర్తి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఒక్క నిమిషం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశం ఏమిటంటే, మన ప్రజాప్రభుత్వం తరఫున మన ప్రజలకు, మన గ్రామస్తులకు అందరికీ కూడా 4 పథకాలు మనకు అందించడం కోసమని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వ్యవసాయ కుటుంబాలు, భూమి లేదు కానీ వాళ్ళు వ్యవసాయం పని చేసేటోళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ప్రతి సంవత్సరానికి 12,000 వస్తుంది. అది మేడం ఇంతకుముందు చెప్పింది, కంపల్సరీ 20 రోజులైనా, ఒక సంవత్సరంలో 20 రోజులైనా మన ఉపాధి హామీ పనికి పోవాలి కంపల్సరీ. అట్లా పోయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అట్లా పోని వాళ్ళు ఉంటే ఈసారైనా భూమి లేని వాళ్ళు ఉన్న ఎవరైనా ఆత్మీయ భరోసాకి ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ పనికి 20 రోజులైనా ఖచ్చితంగా చేయాలి. 100 రోజుల పనిలో 20 రోజులు చేస్తే ఎలిజిబుల్ అవుతారు. రెండవది రైతు భరోసా. వ్యవసాయం అనుకూలమైన భూములకు మాత్రమే వస్తుంది. ప్లాట్లు, వెంచర్లు చేసిన భూములకు ఒకవేళ ఒక గుంట ఎవరైనా చేస్తే అది కట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాటిని కూడా ఏదైనా వెంచర్లు, బయట వాళ్ళు కొంతమంది వెంచర్లు కొట్టిరు, లయానా ఫార్మ్స్ అటువంటివి కూడా తీసేసామని అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పారు. అది కూడా మనం అందరం గమనించాలి. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు కొంతమందికి 44 మంది లిస్టు ఫైనలైజ్ అయినాయి. ఇది ఫైనల్ కాదు. ఎవరెవరైతే ఈ రేషన్ కార్డులో పేరు లేదో, కొత్త రేషన్ కార్డులో పేరు రాలేదు, అప్లికేషన్ మనం ఎవరైతే పెట్టినామో ఆ లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ పెట్టినామో ఒక 300 అప్లికేషన్లు మన దగ్గర ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ఆ లిస్ట్లో మీ పేరు ఉన్నదా లేదా చూసుకోండి. పేరు లేకపోతే అప్లికేషన్ పెట్టండి. పేరు ఉంటే మీరు మళ్ళీ అప్లికేషన్ ఇస్తారు. 43 మందికి చెప్పి జనవరి నాడు 26వ తారీఖు నాడు ఇదే మన గ్రామ పంచాయతీ ముందర కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇందిరమ్మ ఇండ్ల గురించి, ఇందిరమ్మ ఇండ్లు మొత్తమే లేని నిరుపేదలకు, రేకులిళ్ళు, పెంకుటిళ్ళు ఇళ్ళ వాళ్ళ లిస్టు మొత్తం అప్లికేషన్లు అందరికీ కూడా ఇంతకుముందు మన సెక్రటరీ సార్ చదవడం జరిగింది. అందులో ఒకవేళ పేరు లేకపోతే ఫస్ట్ పేరు చూసుకోండి. ఇందిరమ్మ ఇండ్లలో ఎలిజిబుల్ పేరు ఉన్నదా లేదా చూసుకోండి. పేరు లేకపోతే 21 నుంచి విడతల వారీగా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. కావున ఇలా మన నర్సన్నపేటలో ఇలా గ్రామ సభలో హాజరు కావడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులకు, మా నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో మీరు ఒకసారి గమనించాలి. ఏదైనా 4 గోడల మధ్య చేసుకున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా మా రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలు, పబ్లిక్లో సమస్యలు పరిష్కరించాలని మా రేవంత్ రెడ్డి సర్కార్ 100 మందిలో గ్రామ సభ నిర్వహించి అర్హులున్న వారికే ఏదైనా చెందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామ సభలో 4 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ పథకం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం 1, రైతు భరోసా ఎంపిక కోసం 1, మరియు రైతు ఆత్మ భరోసా అని 1, ఇంకోటి రేషన్ కార్డుల జాబితా 1. అన్ని లబ్ధిదారులు ఎంపిక చేయడం జరిగింది. కావున రానివారు ఎటువంటి ఇబ్బందులు పడవద్దు. ఎవరో ప్రతిపక్ష నాయకులు ఏదో చెప్పిన మాటలు నమ్మకుండా ఈ 5 ఏళ్లలో మేము అన్ని పథకాలు ఏవైతే చెప్పినామో 5 ఏళ్లలో మేము చేసి తీరుతామని మా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం జరిగింది. కావున ఎవరు అధైర్యపడొద్దు. రాబోయే కాలంలో కూడా మీరు అర్హులందరికీ మేము న్యాయం చేస్తామని కోరుకుంటున్నాం.